రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కొద్ది రోజుల క్రితము యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఆ ఆదేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్కు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. అందులో ఏమిచ్చిందంటే, మిమ్మల్ని హాంకాంగ్ కానీ, చైనా కానీ, మకావ్ కానీ, షాంఘాయ్ లాంటి ప్రదేశాల నుంచి కానీ, చైనీస్ యూనివర్సిటీస్ నుంచి కానీ, చైనా మూలానికి చెందినటువంటి వ్యక్తులు కానీ మిమ్మల్ని పరిశోధనలో సహకారం కోసం, కొలాబరేషన్ కోసం మీ చేత రీసెర్చ్ ఆర్టికల్స్ రాయించేందుకు ప్రయత్నించినట్లయితే దానిని జాగ్రత్తగా గమనించండి. అంతేకాకుండా వాటి గురించి యూజీసీకి ముందుగా తెలియజేయండి. ఎందుకంటే తాజాగా ఒక విషయం బయటపడింది. అది ఏంటంటే, చైనాకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఎన్జిఓల రూపంలో, స్వచ్ఛంద సంస్థల రూపంలో, పరిశోధనా సంస్థల రూపంలో, హాంకాంగ్లో ఉన్నటువంటి సంస్థల రూపంలో భారతదేశానికి చెంది జియో పాలిటిక్స్ కానీ, ఇండియన్ ఓషన్ రీజన్ కానీ, హిందూ మహాసముద్రం కానీ, పశ్చిమాసియా కానీ, భారత పాకిస్తాన్ సంబంధాలు కానీ, భారత చైనా సంబంధాలు కానీ, భారతదేశం యొక్క సాగర జలాల భద్రత కావచ్చు, అండమాన్ నికోబార్ కావచ్చును, వీటన్నిటిపైన పరిశోధన చేసేటటువంటి యువకుల్ని, రీసెర్చ్ స్కాలర్స్ని అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అయ్యి మీరు మాతో కొలాబరేట్ చేయండి, మాకు వ్యాసాలు రాయండి, మీరు వ్యాసం రాస్తే $300 నుంచి $500 మీకు ఇస్తాం. ఇది భారతీయ విద్యార్థికి చాలా పెద్ద మొత్తం. మొట్టమొదట వాళ్ళ చేత చిన్న చిన్న వ్యాసాలు రాయిస్తారు. పాకిస్తాన్ గురించి రాయమంటారు, లేకపోతే ఇరాన్ గురించి రాయమంటారు. నెమ్మదిగా వాళ్ళని కీలకమైనటువంటి అంశాల గురించి రాయమంటారు. దేశ భద్రతా రక్షణతో ముడిపడ్డ అంశాల గురించి రీసెర్చ్ చేయమని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఉన్న దేశంలో ఉంటూనే, రీసెర్చ్ చేస్తూనే, తన ఫెలోషిప్స్ అవి పొందుతూనే, లేకపోతే టీచింగ్ చేస్తూ దాని మధ్యలో చేసే పరిశోధన వాస్తవానికి వాళ్ళు చైనా యొక్క సామరిక ప్రయోజనాల కోసం, యుద్ధపరమైన ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? మన నేవీలో రియర్ అడ్మిరల్గా పనిచేసినటువంటి ఒక చాలా కీలకమైనటువంటి అధికారి ఉన్నారు. ఆయన పేరు గిరీష్ గర్గ్. రియర్ అడ్మిరల్ గిరీష్ గర్గ్ అంటే రియర్ అడ్మిరల్ చాలా ఉన్నతమైనటువంటి పదవి. ఆయన అండమాన్ నికోబార్ భద్రత విషయంలో కొన్ని సీక్రెట్ మిషన్స్లో పాల్గొన్నటువంటి ఆర్మీ అధికారి. ఆయన రిటైర్ అయ్యారు. ఆయనని కొందరు ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి ఆయనని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి, మీరు మాకు సాగర జలాల భద్రత, లేకపోతే ఇండియన్ ఓషన్ రీజన్, ఇటువంటి విషయాల మీద మీరు పరిశోధనా పత్రాలు రాయాలి. మేము హాంకాంగ్కి చెందినటువంటి పరిశోధనా సంస్థకి చెందినటువంటి విద్యార్థులము, మీ మార్గదర్శనము, మీ కొలాబరేషన్ మాకు కావాలి అని చెప్పి అప్రోచ్ అయ్యారు. అయితే రియర్ అడ్మిరల్ చాలా ఉన్నతమైనటువంటి స్థాయి. అంతేకాకుండా ఆయన ఇలాంటి అనేక కేసుల్ని డీల్ చేసినటువంటి వ్యక్తి, చాలా సీక్రెట్, చాలా ముఖ్యమైనటువంటి నేవల్ ఆపరేషన్స్లో పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఆయన ఆ విద్యార్థులుగా చెప్పుకుంటున్న వాళ్ళని ప్రశ్నలు వేశాడు. వాళ్ళు వాటికి సరైన రీతిలో సమాధానం ఇవ్వలేదు. మీ వెబ్సైట్ వివరాలు చెప్పండి, నేను చూస్తానంటే వాళ్ళు ఏదో ఒక లింక్ పంపించారు. లింక్ పంపిస్తే ఆ లింక్ దొరకలేదు. మళ్ళీ విద్యార్థుల్ని అదే విషయం అడిగేసరికి, ప్రస్తుతము మా లింక్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది మా వెబ్సైట్, కాబట్టి వెబ్సైట్ మీకు కనిపించటం లేదని ఏదో బుకాయించే ప్రయత్నం చేశారు. ఆయన తక్షణము ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేశారు. ఇప్పటికే ఆర్మీ నుంచి రిటైర్ అయి వచ్చినటువంటి కల్నల్, బ్రిగేడియర్, ఆ స్థాయిలో ఉన్నటువంటి చాలామందిని ఈ రకంగా చైనాకి చెందిన వాళ్ళు అప్రోచ్ అయ్యారు. పరిశోధనా పత్రాల విషయంలో, రీసెర్చ్ పత్రాల విషయంలో, ముఖ్యంగా మన దేశం యొక్క రక్షణ వ్యూహాలు, డిఫెన్స్ డాక్ట్రిన్స్ ఏవైతే ఉన్నాయో అవి, మన యొక్క ఆయుధాల ప్రొక్యూర్మెంట్ పాలసీలు, ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన విధానాలు కావచ్చును, ఇండియన్ ఓషన్ రీజన్, ముఖ్యంగా హిందూ మహాసముద్ర జలాలు, అటు గల్ఫ్ ఆఫ్ ఆడెన్ నుంచి మొదలుపెట్టి, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి మొదలుపెట్టి, ఇటు మలక్కా స్ట్రెయిట్ వరకు ఉన్నటువంటి ఈ సువిశాలమైన సముద్రంలో భారత ప్రయోజనాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అంశాలు కానీ, వీటి గురించి అడిగారు. అదేవిధంగా మన వెపన్ సిస్టమ్స్ గురించి వాళ్ళు
తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా నేవీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సంబంధించిన వివరాలు కూడా అడుగుతున్నారు. అయితే మన దేశంలో ఒక స్థాయిలో పనిచేసినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ ఇప్పటికే వాళ్ళకి ఇటువంటి విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళు తక్షణం భారత ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. పైగా యూజీసీ గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే విద్యార్థుల్ని కూడా వాళ్ళు అప్రోచ్ చేస్తున్నారన్నటువంటి విషయం గుర్తింపుకు వచ్చింది. కాబట్టి యూజీసీ ఈ ఆదేశాలని జారీ చేసింది. వాస్తవానికి సైన్యంలో ఉన్నవాళ్ళు అనుభవజ్ఞులు, చాలామంది దేశభక్తులు కావడము, తర్వాత దేశం యొక్క ప్రయోజనాలు, చైనా యొక్క గేమ్స్ ఇవన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి రియర్ అడ్మిరల్ గిరీష్ చంద్ర గర్గ్ లాంటి వాళ్ళు బయటకొచ్చి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అప్పుడు ప్రభుత్వానికి ఈ విషయం అంతా తెలిసింది. మామూలు పరిశోధనలాగా పైకి కనిపిస్తూ ఇవన్నీ జరుగుతున్నాయి. నిజానికి చైనా ఈ వ్యూహాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించింది. మన దేశంలో కూడా లింక్డ్ఇన్ కావచ్చు, నౌకరీ కావచ్చు, ఇండీడ్ కావచ్చు, ఇటువంటి జాబ్ పోర్టల్స్లో రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్, నేవీ ఆఫీసర్స్, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ట్రాక్ రికార్డుని చూసి వాళ్ళు చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు తెలుసుకుని వాళ్ళని అప్రోచ్ అయ్యేటటువంటి పనిని చేస్తుందన్న విషయము ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ చైనా ఈ పనిని అమెరికాలో కూడా చేసింది. అమెరికాకు సంబంధించిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ అమెరికాలో ముఖ్యంగా ఆ రకమైనటువంటి యుద్ధం లేకపోతే ఆర్మీలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పనన్నా చేసుకోవచ్చును. కొందరైతే ఏకంగా వాన్ డైక్ వంటి వాళ్ళు ఏకంగా మ్యాన్మార్లో తిరుగుబాటు తీసుకుని రావడానికి మన మిజోరాం మార్గాన్ని ఉపయోగించుకుని ఇటీవల అరెస్ట్ అయ్యారు. యుక్రెయిన్కి చెందినటువంటి 6, అమెరికాకు చెందినటువంటి ఒకడు. ఇట్లాంటి పనుల్లో కూడా వాళ్ళు ఉంటూ ఉంటారు. సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. కాబట్టి ఈ ఆర్మీ ఆఫీసర్స్ని ట్రాప్ చేసి వాళ్లకు చైనాకి అనుకూలంగా అమెరికన్ రహస్యాల్ని తెలుసుకునేందుకు ఉపయోగించారు. ప్రస్తుతము 2 టాప్ అమెరికన్ ఆఫీసర్స్ చైనాకి ఏజెంట్లుగా తమకు తెలియకుండానే ట్రాప్ అయిపోయినటువంటి కేసు నడుస్తోంది. ఈ కేసును అమెరికా చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి అమెరికా ఆఖరికి జర్నలిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్, అదేవిధంగా మాజీ ఆర్మీ ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్, నేవల్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడాను ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు భారతదేశం కూడా యూజీసీ రీసెర్చ్ స్కాలర్స్కి, అదేవిధంగా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళని హాంకాంగ్ నుంచో మకావ్ నుంచో ఎవరైనా అప్రోచ్ అయినట్టయితే ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే చైనా తన శత్రువుగా భావించిన ప్రతి దేశానికి సంబంధించిన సమాచారాన్ని, అన్ని రకాల సమాచారాన్ని సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రతి చైనా పౌరుడు ఒక స్పైగా వ్యవహరించాలన్నది చైనా పాలసీ. మన దేశంలో చైనా వ్యాపారం చేస్తున్నా, లేకపోతే చైనా వాళ్ళతో లావాదేవీలు చేస్తున్నా, చైనీస్ యూనివర్సిటీల్లో చదువుతున్నా కూడాను ఆ విద్యార్థులను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతుంది. అది ప్రయత్నం జరుగుతుందన్న విషయం కూడా బోధపడనంతగా మనల్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి యూజీసీ ఈ మార్గదర్శక సూత్రాన్ని జారీ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.